ప్రస్తుతం మనతోని ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఈ బీసీ వర్గీకరణ ఏదైతే బీసీ గణన ఉందో దాని మీద తెలంగాణ రాజకీయాలు అట్టుడుకుతున్న విషయం మనకు తెలిసిందే. ఈరోజు కేబినెట్ ముందుకు కూడా బీసీ బిల్లు రావడం, దానిపైన ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం జరిగింది. చెప్పండి సార్, ఈ బీసీ గణన ఏదైతే ఉందో అది పక్కాగా జరిగిందని మీరు అనుకుంటున్నారా? పక్కాగా జరగలేదని చెప్పడానికి ఈరోజు జరిగిన ఉదాహరణలు 30 సెకండ్ల అసెంబ్లీని వాయిదేసిన ఈ ప్రభుత్వం. దాన్ని బట్టి ఇది ఎటువంటి ఒక మోసపూరిత సర్వేల ద్వారా, ఒక మోసపూరిత చర్యల ద్వారా తెలంగాణలో ఉన్న బీసీలని మభ్యపెట్టడానికి పన్నాగంలో ఒక ఘటన మాత్రమే. అంటే మీరు ఏ విధంగా చెప్తున్నారు? అంటే అంకెలు చూసి చెప్తున్నారా సరిగ్గా జరగలేదని, లేకపోతే ఈ ప్రాసెస్ చూసి చెప్తున్నారా? ఈ అంకెలతో పాటు ప్రాసెస్, అంకెలు కావచ్చు 2011, 2016, 2024 సంఖ్యలలో తేడాలు ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు ప్రభుత్వ అధినేతలు, కొన్ని వర్గాలు పెరిగినాయి, కొన్ని వర్గాలు తగ్గినాయి. అంటే పెరిగితే అందరు పెరగాలి, తగ్గితే అందరు తగ్గాలి. ఎక్కడైనా సరే రేషియో, కొందరు సంతానోత్పత్తి మొత్తానికి ఆగిపోదు, కొందరు సంతానోత్పత్తి కంటిన్యూ కాదు. కాబట్టి ఇది ఒక మోసపూరిత సర్వేలని క్లియర్గా అర్థమవుతున్నాయి వాళ్ళు చెప్పిన, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన దాన్ని బట్టే. అంటే వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే అధికారులను ప్రలోభ పెడుతుంది, వీళ్ళు పంపించిన లెక్కలే రాయమంటుంది. కాబట్టి అధికారులు కూడా ఒక బలహీనతకు గురై వాళ్ళు చెప్పిన తప్పుడు లెక్కలే రాస్తున్నారు కాబట్టి సరిపోవట్లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ లెక్కలైతే ముందు సరిచూడండి. ఇది మీకు ఈ రాష్ట్రంలో ఎట్లైనా అధికారులను ప్రలోభ పెట్టారు, వాళ్ళని బలహీనం చేశారు. కాబట్టి ఒకవేళ వీలైతే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తీసుకొచ్చి పకడ్బందీ సర్వే చేయండి. అప్పుడన్నా నిజమైన బీసీ లెక్కలు తేలితే ఏమో చూద్దాము. అప్పటి వరకు ఏదైతే మీ బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% ఇస్తామన్న దానికి ముందుకెళ్ళండి. దానికి అడ్డొచ్చింది ఎవరు? మీ ప్రధాన అలిగేషన్ ఏంటంటే బీసీలు ఎక్కువ చేసి చూపించారంటారా, మీరు తక్కువ చేసి చూపించారు? మీ స్టాండ్ వాళ్ళు ఇప్పుడు బీసీలని తక్కువ చేసినరా, ఎక్కువ చేసినరా, లేకపోతే ఇతర మైనారిటీలను దాంట్లో కలిపినరా, ఉన్న బీసీల ఉద్యోగాలు తీసేస్తారా? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఇతర మైనారిటీలో ఉన్న రేషన్ కూడా వీళ్ళ దాంట్లో కలిపితే నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఒక మోసపూరిత ప్రణాళిక ఉంది. దీన్ని మేము ఏమంటున్నామంటే వెంటనే దీన్ని సరైన వ్యక్తుల ద్వారా, సరైన వ్యవస్థ ద్వారా దీన్ని మళ్ళీ సర్వే చేసి మళ్ళీ ప్రవేశపెట్టండి. ఓకే, ప్రవేశపెట్టకుండా కానీ ఇప్పుడు ఏదైతే బీసీ డిక్లరేషన్లో 42% అని అన్నారో 42% ముందు చేసి మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళండి. అంటే మీరు సపోర్ట్ చేస్తారా 42%? దాన్ని బహిరంగ మేము చెప్పకుండా అంటే ఇప్పుడు మేము అన్ని సపోర్ట్ చేస్తేనే చేస్తున్నారా? బీజేపీ అన్ని సపోర్ట్ చేస్తేనే. బీజేపీ మాకు బీసీల గురించి మాకు చెప్పేది ఏంటంటే, గౌరవనీయ ప్రధానమంత్రి 11 సంవత్సరాల నుంచి బీసీ వ్యక్తిని మేము ప్రధానమంత్రిని చేసుకుంటే, ప్రధానంగా 25 క్యాబినెట్ మంత్రులు బీసీలకు ఉంటుంటే, భారతదేశంలో ఉన్న 19 రాష్ట్రాలలో సగం మంది బీసీ ముఖ్యమంత్రులు ఉంటుంటే మాకు చెప్పడానికి వీలేందండి. వీళ్ళు మాకు చెప్పినట్లు, ఆకాశంగా చెప్పినట్లు మాకు ఎప్పుడు బీసీల పట్ల న్యాయబద్ధత కానీ, నిజాయితీ కానీ, నిబద్ధత కానీ ఉన్నది భారతదేశంలో ఉన్నదంటే ఒకే ఒక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే. అంటే బీసీలు తక్కువ చూపించడానికి ఒకవేళ అంటే మీరు అన్నట్టు ఒకవేళ నిజం అనుకుంటే దాని వెనుక మోటో ఏంటిది కాంగ్రెస్ పార్టీ? మోటో ఏంది, ఇది ఏది ఇంప్లిమెంట్ చేయకుండా ఏదో మధ్యన ఎత్తేద్దామని ఇప్పటివరకు స్కీమ్లో అందరికీ రుణమాఫీని కొందరికి ఇచ్చినట్లు, ఎటువంటి ఇల్లు కట్టకుండా ఇందిరమ్మ ఇల్లు చేసినామన్నట్లు, రుణమాఫీ చేసినామన్నట్లు అన్ని రకాల మోసపూరిత మహిళలకు ఇంతవరకు ఏం చేసింది ప్రభుత్వం? ఎటువంటి చర్యలు లేదు. కాబట్టి ఒక మోసపూరిత ఎత్తుగడ. దీన్ని మళ్ళీ ఒక సంవత్సరం వరకు ఇట్లా మోసపూరిత ఎత్తుగడలతో ముందుకు తీసుకెళ్లాలి ఈ ప్రభుత్వాన్ని. మరోవైపు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో, మొన్న మందకృష్ణ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదంటారు. ఎస్సీ వర్గీకరణ సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా మీ దృష్టిలో? ఇంకా భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే, భారత ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా ఏ రాష్ట్రాలైనా సరే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలా. సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు ఇచ్చేసింది మీరు వర్గీకరణ చేసుకోండి అని. ఇప్పుడు దానికి ఇంకా మీనవేషాలు లెక్క పెట్టడం ఎందుకు, రాజకీయాలు ఎందుకు దాంట్లో? మీ స్టాండ్ ఏంటి? అంటే ఎస్సీ వర్గీకరణ ఇంకా దేశంలో ఎవరికేం స్టాండ్ అవసరం లేదండి. భారత న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టే అత్యుత్తమైన కోర్టు తీర్పు ఇచ్చేసింది. నీ స్టాండు, నా స్టాండు, ఆ స్టాండులతోని ఇంకా మళ్ళీ ఆ దళిత సోదరులని మోసం చేయొద్దు, మాల మాదిగల మధ్యలో కుంపట్లు పెట్టద్దు. అవసరమైతే మాల సోదరులను పిలిపియండి, వాళ్ళకి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇంత వాడుకున్నారు, కొన్ని రోజులు వీళ్ళు వాడుకొని ఏమి సోదరులమే కదా, కొన్ని రోజులు అవగాహన లేనప్పుడు కొద్దిగా తిన్నాము, ఒక పూట ఎక్క తిన్నాము, ఒక పూట తించేద్దాం, మనమేం చచ్చిపోవట్లేదు కదా. మనకు 2 పూటలు అన్నం ఉంటుంది, 3వ పూట ఇన్ని రోజులు వాడికి ఒక్కటే పూట పెట్టి 3వ పూట తిన్నాము, ఆ ఒక్క పూట వాడికి ఇచ్చేయమన్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి వాళ్ళని గౌరవించి వాళ్ళకి నచ్చజెప్పి ప్రభుత్వం పెద్దన్నలాగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఫైనల్గా ఏం చెప్తారు? ఇటు బీసీ కులగణన గురించి అవ్వచ్చు, ఎస్సీ వర్గీకరణ గురించి అవ్వచ్చు, వీటిని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఎస్సీ వర్గీకరణ అయితే ఇంకా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇంకా దాని గురించి మీనవేషాలు లెక్క పెట్టకూడదు. ఇమ్మీడియట్లీ వీలైతే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టుడే అని ఇంప్లిమెంట్ చేయాలి. బీసీ కుల గణనకు మీరు ఏదైతే మోసపూరితంగా ఇవన్నీ సర్వేలు చేశారో ఆ సర్వేలు ప్రజలు నమ్ముతలేరు, మీ ప్రభుత్వమే నమ్ముతలేదు. కాబట్టి దాన్ని ఏదైనా కొద్ది రోజులు అది ఎట్లా చర్చలు పెట్టినా కానీ ముందు మీరు ఏదైతే 42% అన్నారో బీసీ డిక్లరేషన్ ద్వారా దానితో ముందుకెళ్ళండి. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మిగతా ఏదైనా విషయాలు కావచ్చు, మళ్ళీ బీసీలను అన్యాయం చేయకండి అని చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద Politicos app from the links in the description.